సేఫ్టీ బోల్ట్ కట్ అయింది అనుకున్నా, కానీ చైన్ కట్ అయింది. ఇది ఆల్రెడీ నేను ఓడదీసి లింక్ కొట్టాను. ఈ లోపల మిషన్లో కట్ట ఉంటుంది. కట్టను పడేయటం కోసం అలాగా P2 రన్నింగ్లో ఉన్నప్పుడు పచ్చ బటన్ మన హ్యాండ్ దగ్గర పచ్చ బటన్ పట్టుకున్నా, మాన్యువల్ ఎవరు పట్టుకున్నా డోర్ లేచిపోద్ది. ఇది ఇలాగా ఆల్రెడీ కట్ట ముందే పడేసాను, అది అలా వెళ్ళిపోద్ది. ఇలా చైన్ తిరుగుతూ ఉంటుంది. రోలర్లు తిరిగితేనే కట్టబడుద్ది కదా అనుకునే వాళ్ళు ఉంటారు. రోలర్లతో సంబంధం లేకుండా చైన్ తెగిపోయినా, సేఫ్టీ బోల్ట్ కట్ అయినా ఈ దారిన మనకి పంపు కలిసి చైన్ తిరుగుతుంది కాబట్టి ఇలాగా పంపు పని చేస్తుంది. పంపు పని చేయడం వల్ల మనకు డోర్ లెగుస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియక అట్లాగే చైన్ వేస్తారు. అట్లాగే చైన్ వేయాలంటే పికప్ రోలర్ దగ్గర ఉన్న పళ్ళ చక్రం మనకు తిరగదు, రన్నింగ్ అవ్వదు. చైన్ ఎంతకంటే అంత అడ్జస్ట్మెంట్ అవ్వదు. అట్లా కట్ట పడేసుకోవడం వల్ల మనకి పికప్ రోలర్ దగ్గర పళ్ళ చక్రంలో మనకి ఎంతకంటే అంత జరుపుకోవచ్చు. ఆల్రెడీ ఎక్కడైతే తెగిపోతుందో అక్కడ అందరూ ఇదిగో ఇలాంటి లింకులు కొట్టుకుంటాం. ఇలాంటి లింకులు సిక్ పిన్ లాకులు చేసుకోండి. ఇవి స్పేర్ పెట్టుకోండి ఎక్కువగా. ఇవి వరుసగా మీకు చైన్ అందేంత వరకు 3-4 కూడా లింక్గా చేసేసుకోవచ్చు. కాకుంటే నేను ఒరిజినల్గా కొత్త చైనే దీంట్లో నుంచి ఒక ముక్క ఇరిగిపోయిన ముక్క, ఇది చైన్ స్నాసరు. దీంతో లింకు ఏ లింక్ అయితే పోయిందో అందులోంచి ఒరిజినల్ చైన్లో నుంచి తీసి ఒరిజినల్గా వేయడం జరిగింది. నేను ఎట్లాగా లింకులు వేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇవి కూడా ఎక్కువ కాలం ఉండవు. ఈ సిక్కు పిన్నులు ఎగిరిపోతాయి, కొంతకాలం పనిచేస్తాయి. అవసరాలకు పనిచేసేదానికి ఇవి. అయితే ఈ చైను ఈ దారి నుంచి ఇలాగ తొడిగిన తర్వాత డమ్మీ రోలర్లు 2 ఉన్నాయి కదా, కొంతమందికి చైన్ వేయటం గుర్తు రాదు. కింద రోలర్కి కింద పళ్ళకి, పై రోలర్కి పై పళ్ళంచున, కింద రోలర్కి కింద పళ్ళంచున, పై రోలర్కి పై పళ్ళంచున. ఈజీ గుర్తు మెదడు. ఈ మూల బేరింగ్ ఉంటుంది కదా, ఈ మూల బేరింగ్ తర్వాత ముందు ఈ దారి నుంచి చైన్ కిందకి దిగిపోద్ది. చైన్ ఎప్పుడైనా పై నుంచి కిందకి దిగిపోవడం ఈజీ. 2 సమభాగాలకు చేసుకున్న తర్వాత ఇలాగ సగభాగాలు చేసుకున్నాక పై డమ్మీ రోలర్కి పై అంచు, కింద డమ్మీ రోలర్కి కింద అంచు నుంచి పళ్ళు ఇలా సెట్ అవుద్ది. ఇంకా కింద నుంచి చైను ఈ పైకి వెళ్ళటం అలాగా పికప్ రోలర్ల దగ్గరికి, జాయింట్ రోలర్ల దగ్గరికి, జాయింట్ రోలర్ల దగ్గరికి చైన్ పైకి వెళ్ళాలి కదా. పైనుంచి కిందకి వేసుకున్న పికప్ రోలర్ వీళ్ళకి ఈ ముందు నుంచి అయినా పైకి లేగవాలి, లేదా ముందు నుంచి కిందకి వేసుకున్న వెనక నుంచి అయినా చైన్ పైకి లేగవాలి. చైన్ పైకి లేకపోవడం కష్టం, పైనుంచి కిందకి దిగటం తేలిక. అందుకని చెప్పేసి మన పురికొస కనబడుతుంది అనుకుంటున్నా, ఇదిగో ఇది జాయింట్ రోలర్ దగ్గర నుంచి కింద పికప్ రోలర్ దగ్గర దాకా పురికొస నేరుగా పైకి కిందకి దింపేయాలి. కింద నుంచి ముడేసుకొని పైకి లాక్కుంటే ఈజీగా వచ్చేస్తుంది. పైకి తాడుతోటి పైకి లాక్కోవడం అన్నమాట. అంతే, ఇంక తేలిక పని.